ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. దానికి గాను నేను పెసరపప్పు, శనగపప్పు, బియ్యము యూజ్ చేస్తున్నాను. పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు సగ్గుబియ్యము, పావు కప్పు రైస్, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు తీసుకుని ఒక గంట సోక్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్లో 3 to 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసులు పాలు యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. పక్కన ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసేసుకుంటామండి. ఈ వేగిన జీడిపప్పు కిస్మిస్ని మనం పాయసంలో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసేసుకుంటాము. అదే విధంగా తాటి బెల్లము 1.5 గరిటె వేసుకుంటాం. ఆల్మోస్ట్ 3/4 కప్ అండి వేసేసుకొని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. ఈ బెల్లం వేసే ముందు మనం కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనమాట. మొత్తం అంతా చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని వేడిగా కానీ లేదా చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను సర్వ్ చేసేటప్పుడు బాదం నేను సోక్ చేసుకుని పెట్టుకున్నాను. దాని